హైదరాబాద్ కు మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉదయం భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, సోమాజిగూడ, లక్డీకప్పులో వర్షం దంచుకొట్టింది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురిసింది. కుండపోత వానలతో సిటీ రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చాలా చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. వర్ష ప్రభావంతో స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జనం, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కన్నెపల్లిలో అత్యధికంగా 23.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమిలిలో 22.5, రెబ్బెనలో 20.2, చిట్యాలలో 18 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. తాండూరులో 17.3, మంగపేటలో 16.4, నెన్నెలలో 14.5, జంకాపూర్లో 13.7, రేగొండలో 13.3, జంబుగలో 12.9, కుంచవల్లిలో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరి వెదర్కు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ గత 3 రోజుల నుండి ఇప్పటికే ప్రజలందరినీ హెచ్చరిస్తుంది. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా తెలిపారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి కొనసాగుతుంది. మరియు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డది కాబట్టి రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో మరి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నుండి మరియు సిఎస్ గారి నుండి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే వర్షం కారణంగా ఎఫెక్ట్ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి. అక్కడ నుండి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ లో ఈ పరిస్థితి కొనసాగుతుంది. మరియు జిల్లాల వారీగా చూసుకుంటే జిల్లా కలెక్టర్లకు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తీసుకోవాలని కూడా చెప్పారు. ఉదయం సమయం నుండి కొన్ని చోట్లలో భారీ వర్షం కూడా కురుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురుస్తుంది. హైదరాబాద్ లో మాత్రం ఆన్ ఆఫ్ రెయిన్ టైప్ గా కూడా కురుస్తుంది. అంటే 1 గంట వర్షం పడుతుంది, మరొక గంట తేలికపాటిగా ఉంటుంది. మరి ఇదే చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కూడా భారీగానే కొట్టిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా వాతావరణ అధికారులు కొన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు మరి 5 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి తోడుగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ గానీ, హైడ్రా గానీ, మరియు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వీరు కూడా ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగితే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే అధికారులకు అందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షం కూడా ఉంటుంది. మరియు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 24 గంటల పాటు బలపడి తెలంగాణ రాష్ట్రం వైపు ఈదురు గాలులతోని భారీ వర్షం కూడా కొట్టే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణ దిక్కు తీసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ ప్రాంతాల్లో, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షంగా ఉంటుంది. మరి ఈశాన్య తెలంగాణ ములుగు, హనుమకొండ, భూపాలపల్లి,
ఏటూరు నాగారం ఈ ప్రాంతం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే ఉదయం సమయం నుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ అధికారులు మరియు అటు జిహెచ్ఎంసీ అధికారులు మరియు హైడ్రా అధికారులు కూడా వాతావరణం గురించి సమీక్షించి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జిహెచ్ఎంసీకి కానీ మరి హైడ్రాకి కానీ ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ఇది రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.